బీజేపీ దేవుణ్ణి ముందు పెట్టి ఓట్లు అడిగిందని దేవుని ముందు తాను ఎంతటి వాడినని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అందుకే తాను నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ఓడిపోయానని చెప్పారు. ఇక బీఆర్ఎస్ బీజేపీకి ఓట్లు బదిలీ చేయడంతో అనుకున్న ఫలితం రాలేదన్నారు. మోదీ దైవదూతగా ప్రచారం చేయడంతో నార్త్ ఇండియాలో అక్కడి ప్రజలు నమ్మలేదని, అందుకే ఇండియా కూటమి ఎక్కువ స్థానాలను గెలుచుకుందన్నారు. తన జీవితం ఉన్నంత వరకు జగిత్యాల ప్రజలకు సేవ చేస్తారన్నారు జీవన్ రెడ్డి. స్థానికున్నని భావనతోని నేను నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కోరుకుని ఇక్కడ పోటీకి వచ్చాను. వాస్తవంగా పార్టీ కరీంనగర్ పోటీ చేయాలని చెప్పి నాకు సూచన చేసింది, నాకు ఒత్తిడి తెచ్చింది, అందరూ తెచ్చింది. కానీ నేను చేస్తే నాకు అవకాశం ఇస్తే నేను నిజామాబాద్కి వెళ్ళి చేస్తాను. ఎందుకంటే నాకు జగిత్యాల నా స్థానికత, నేను ఇక్కడికి వెళ్ళి చేస్తాను, నా ప్రజలు సేవ చేసిన అవకాశం నాకు లభిస్తాయి. సరే, ఇక్కడ ఆశ్చర్యపడి పొందలేకపోతాను. పొందలేకపోవడానికి కారణం ఏంటి? దేవుని తీసుకొచ్చి నాకు ఎదురుగా పెట్టేసి, దేవుడి ముందు మనిషి ఎంతనే తలగాల్సిందే కదా. దేవుడి ముందు మనిషి ఎంత అని చెప్పి అంటున్నాను. నేను ఒక మానవుని, ఒక మనిషిని చెప్పంటున్నాను. నేను ఎంత గొప్పగా భావించినా కానీ దేవుని తెచ్చి అడ్డం పెట్టి తల వంచాల్సి వస్తాయి. వంచాలి సార్, తల వచ్చి తప్ప దాన్ని మనము నేను తీసుకోవాలి ఆశ్చర్యపడతా పొందలే తప్ప. బట్ అదర్వైజ్ ఇప్పుడు ఎన్నిక ఏ విధంగా కొనసాగి జరిగింది అది మనకందరూ తెలుసు. స్థానికత ప్రాతిపదికగా ముందుకు వెళ్ళింది. స్థానికత కంటే ఏదైతున్నదో మోడీ గారు ఎక్కువ కనబడ్డారు. మోడీ గారు రెండు కనబడ్డాయి. ఆడ జాతీయత చూపెట్టే ప్రయత్నం చేసిండ్రు, నేషనాలిటీ. ఇంకోటి దేవుని చూపెట్టే ప్రయత్నం చేసిండ్రు. స్థానికత కంటే ఎనీడే నీకు జాతీయత అనేది, నేషనాలిటీ టేక్స్ ప్రియారిటీ. మోడీ అనేది ఏదైతుందో ప్రైమ్ మినిస్టర్ హోదా లోపల జాతీయత, నేషనాలిటీ మోడీ